ప్రేమ కావాలా కన్నయ్య? అందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మీకోసం ఈరోజు మంచి కథ పట్టుకొచ్చిన. ఈ కథ చెప్పే ముందు ఈ కథను మార్చిన ఓ మాట చెప్పాలి. నీకు నచ్చిన దానికోసం నువ్వు పోరాడకపోతే రేపటి రోజున కోల్పోయిన దాని గురించి కూడా బాధపడే హక్కు కూడా నీకు లేదు. ఈ మాట ఏంది, కథ ఏందా అని చూస్తున్నారా? అది తెలియాలంటే ఈ కథ చూడాల్సిందే. ఇగో ఇక్కడ కూర్చొని ఉన్నాడు చూడు, ఈయనే మన హీరోగాని అయ్యా. పేరు స్వామి. ఏ వసంత, నీ సుపుత్రుని లేపు, నేను లేపితే లేస్తలేడు. తెల్లందాక టీవీ చూసుడు, పొద్దెక్కిందాక వండుడు. అరే పరీక్ష చివరి రోజు లేరా చింటూ? అగో పరీక్షలను సూయి లేకుండా ఇక వందడు చూడు, ఈడే మన హీరో. లేస్తున్నానమ్మా. పేరు కృష్ణ. ఈ సోకులకేం తక్కువలేదు దీనికి. చేసింది చాలు కానీ స్నానం చేద్దుపా. ఏంటి పొద్దున్నే తిట్లతో స్టార్ట్ చేసారు అనుకుంటురా? ప్రతి ఇంట్లో ఉండేదే. పొద్దున్నే లేచి చదివితేనే కొడుకు చదువు బిడ్డ అనుకుంటారు ఈ తల్లిదండ్రులు. కానీ ఇవన్నీ మనతోటి కావు. మన చదివింది గంట అయినా మెదట్లకి ఎక్కిపోవాలా గంతే. ఈ పొద్దున లేచుడు చదువుడు ఇదంతా మనతోటి కాదు. అమ్మా వెళ్ళొస్తా. ఒరే చింటూ, పరీక్ష మంచి రాయరా? బండి బడికాడనే పెడతా, వచ్చేటప్పుడు వేసుకురా. సరే నాన్న. మే ఐ కమ్ ఇన్ సార్? కమింగ్. చెప్పండి. సీట్ ఎక్కడ? హాల్ టికెట్ ఏది? అగో అక్కడ కూర్చోపోండి, హాల్ టికెట్ తీసుకోండి. అక్కడ ఇదిగో వాట్రా, ఇదిగో పేపర్ తీసుకో. ఏయ్ పేపర్ రా. అందరు కరెక్ట్గా ఉండాలా చెప్తున్నా. ఎగ్జామ్ రాయ్. ఈడ ఎగ్జామ్ రాక తినుకుతాం చూడు, ఈడే రాహుల్ గారు. మన కృష్ణ గారికి జిగిరి. వాడు ఏం చేస్తాడు సార్? వాడి క్వశ్చన్లా వాటి ఇది తీసేసి మళ్ళా రాస్తాడు వాడు. అరే మామ చూపిట్రా. అట్లా చూస్తారు సార్ వాడిని. ఏరు సార్ వాడిని, ఏరు. అయిపోయిందా? ఎంతసేపు నాడు? టైం అయిపోయింది. ఇది పట్టుకోమమ్మా.
సీన్ ఏంది ప్రిన్సిపల్ దగ్గర ఓపెన్ అయింది ఏంది అని చూసురా. ఏమైంది సార్? మనోళ్ళు మళ్ళీ ఏం చేసిరో చూద్దాం పారి. అడుగుతున్నారు కదా మీ నాన్న, చెప్పండి మరి. ఒరే ఏం చేసానురా? వీళ్ళు ఎగ్జామ్ అయిపోయిన అతి సంతోషంలో ఏం చేశారో తెలుసా? మామ ఎగ్జామ్స్ అయిపోయినాయి, చిల్లైదాం. ఓకే మామ అవుదాం. మామ ఎగ్జామ్స్ అయిపోయినాక టక్ ఎందుకురా, తీరా. ఎందుకు ఇక టక్కు ఇన్షెట్ అంతా ఇలా మామూలు ఉండదు. మొత్తం క్లాస్ని ఆగమాగం చేద్దాం. మామ 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 ఆగు మామ, ఎవ్వరు లేరు, డోర్లు తందాం. 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 ఏంది మామ ఆగినావు? ఒరే సార్ రా. రాన్రా. యో సార్, ఇది మీ వాళ్ళు చేసిన ఘనకార్యం. వీళ్ళు ఇప్పుడే ఇలా ఉంటే రేపు రోజున ఎలా అవుతారు సార్? కొంచెం దారిలో పెట్టండి సార్. అరే నువ్వు పోలేదేంద్రా? సార్ మీరు ఏదో అనుకున్నారు సార్, మా మీద చాలా కేరింగ్ ఉన్నారు సార్. ఎందురు పొద్దు పొద్దున్నే 2 గాడిదలు వచ్చినాయి. అంకుల్ మూడో గాడిదలు లేపనీకి వచ్చినాం. ఈ బల్బు మాటలకి ఏమొచ్చింది? పోయి లేకపోరి. ఒరే 8 అవుతుంది, పీటీ సార్ సెలవులు ఏదో ఒక ఆట నేర్చుకోమన్నాడు కదరా, రారా. ఇన్ని రోజులకు మంచి పని చేస్తాను రా. అవురా రాహుల్, ఏమాట్రా? చేదే నాకు పల్లెట అంకుల్. అన్న నీ దగ్గర బాల్ ఉంది కదా అన్న, మా దోస్త్ గారిని పిలుస్తా, పల్లె ఆడదామా. ఎవరెవరున్నారా? చాలా మంది ఉన్నారన్న. జల్దీ తీసుకురాపో, నడు. అరే అందరు ఇట్రండ్రా. అరే అన్న దగ్గర బాల్ ఉంది, పల్లె ఆడదాం రండి. అన్న మీ దోస్తులు పక్క ఊళ్ళతో క్రికెట్ ఆడతారు, పోదాంపా. అరే మామ, మన దోస్తుగాళ్ళు పక్కూరులతోటి బెట్ మ్యాచ్ ఆడుతారు. ఇంకా సంగతి ఏందో చూద్దాంపా. ఆ సంగతి ఏమో చూద్దాం, మొత్తం వాళ్ళకి ఇచ్చి పడేద్దాం ఇవాళ. అరే తమ్ముడు ఇటు రారా. అక్కడ మా ఫ్రెండ్ క్రికెట్ ఆడుతున్నాడు, నన్ను విలవకుండా ఆడుతున్నాడు. పోయి పిలుచుకురాపో, నేను వచ్చిందని చెప్పు. ఇరిగిపోయిన చెక్క బాల్ పట్టుకొని క్రికెట్ అంటారు వీళ్ళు, వీళ్ళకి గ్యాంగ్ మళ్ళీ. అదే మాకు తీసుకున్న నీకు వచ్చిండు. ఏమొద్దు పోరా. అన్న వద్దన్నాడన్నా. నా పేరు చెప్పినావా? నీ పేరు చెప్తున్నాడన్నా. ఎవడు రాడు?
అరే బ్యాట్ ఇరా, ఒకసారి ఇరా బ్యాటు. అరే ఈరా. ఆడి ఇలా మనల్ని వద్దన్నాడు, వాడు ఎట్లా ఆడతాడో చూద్దాం మనం ఇవాళ. మా కృష్ణగానే వద్దంట్రా, బాగా దొరికి అవతల పడేరి. అయిపోయా. అగో దొరా వచ్చిందా రాజపర్యటన అయిపోయిందా? రాండి రాండి. రే కృష్ణ, పైన పడుకున్నందా? హరే కృష్ణ, ఈరోజు చందమామ మస్తు అందంగా ఉంది కదరా. ఈ చీకటికే అందాన్ని తీసుకొచ్చింది. నా కోసం కూడా చందమామ లాంటి ఒక అందమైన అమ్మాయి వస్తే ఎంత బాగుండురా. అవురా రాహుల్, నువ్వు చెప్పింది నిజమే. కానీ చందమామ అట్లా అనుకోదంటరా. అది ఏమనుకుంటుందంట తెలుసా? ఈ జనాలు నన్ను చూసి ఈ చందమామ మస్తు అందంగా ఉందిరా అనుకుంటారు. కానీ ఈ చీకటే లేకపోతే నా అందాన్ని ఎవరు పట్టించుకోరు. సరే, ఇది రాత్రి కాదు, పగలు అనుకుందాం. పగలు కూడా నా అందాన్ని చూసి అందంగా ఉంది అనేవాళ్ళు ఉన్నారా? అందుకే నా అందం కన్నా నా అందాన్ని గొప్పగా చూపెట్టే ఈ చీకటి చాలా గొప్పది. ఇప్పుడు చెప్పురా రాహుల్, ఒక చందమామే అందమైందా? రాహుల్, అరే రాహుల్, అరే సరే పడుకో.